Poojithalu. I love you too. Hello everybody, welcome back to my channel. This is Poojitha. So firstly అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు వీడియో ఈ మొత్తం స్పెషల్ అంతా మదర్స్ డే వ్లాగ్ అనమాట. సో ఈ మదర్స్ డేకి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే గార్డెన్ చూడండి, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇంకా మేము కూడా మా గార్డెనింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసాము. నేను కొన్ని ప్లాంట్స్ అలా పెట్టామన్నమాట. సో ఇవి వచ్చి క్యాప్సికమ్, ఆ తర్వాత టొమాటో ప్లాంట్స్ అండ్ బ్రింజాల్ ప్లాంట్స్ అయితే పెట్టాము. అవి బయట నుంచి తీసుకొచ్చే పెట్టాము. అండ్ ఇంకా కొన్ని సీడ్స్ వేసాను అనమాట, కొరియాండర్, మేతి అలాంటి సీడ్స్ వేసాను. సో అవన్నీ ఎప్పుడు గ్రో అవుతాయో తెలియదు కానీ వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను పెయింట్ బై నెంబర్ క్యాన్వాస్ వేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఇంతకుముందు కూడా చాలా పెయింట్ బై నెంబర్స్ వేసాను, డైమండ్ పెయింటింగ్స్ కూడా చేశాను. సో ఈసారి ఈ పెయింట్ బై నెంబర్ వేస్తున్నాను అనమాట. నేను యూట్యూబ్కి బ్రేక్ తీసుకున్నా, వీటికైతే బ్రేక్ తీసుకోలేదు. నా టైం అంతా అలా స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే మేము ముగ్గురం రెడీ అయిపోయి బయటికి స్టార్ట్ అయ్యాము. సో ఎక్కడికి అంటే ఈరోజు ఇంటి దగ్గర ఒక ఏ డే విత్ థామస్ అని ఒక ట్రైన్ ఫెస్ట్ జరుగుతుంది. అంటే పిల్లలకి ఒక చిన్న ఈవెంట్ లాగా అనమాట. సో థామస్ ట్రైన్స్ తెలిసే ఉంటుంది అందరికీ, ఇప్పుడు మీరు చూస్తారు. సో మీకు అర్థమవుతుంది. నేత్రకి చాలా ఎక్సైట్మెంట్ అనమాట వెళ్తున్నాము అని. Reduce your speed. It's fun. Yeah. ఇక్కడ చిన్న చిన్నగా ఇంకా ఏవో గేమ్స్ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వై నాట్, ఈరోజు సండేనే కాబట్టి అండ్ మదర్స్ డే కాబట్టి ఇలా ఒక డే స్పెండ్ చేద్దాము అని చెప్పి టికెట్స్ కూడా బుక్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము. సో మేము అక్కడికి రీచ్ అయ్యేలోపు మొన్న నేత్ర స్కూల్లో కూడా ఒక మదర్స్ డే కాన్సర్ట్ జరిగిందనమాట. పిల్లలందరూ కలిసి సాంగ్స్ ఏదో పర్ఫామ్ చేశారు. నేను ఆ వీడియో ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో మీరు చూడండి. Licking up my baby bumblebee. Won't my mommy be so proud of me? I'm licking up my baby bumblebee. We should eat bumblebees, right? Yay! Good job. I love my mommy. Yes, I do. Here's a kiss and a hug for you. Thank you, Mommy, for all you do. Happy Mother's Day, Happy Mother's Day, Happy Mother's Day. I love you. Do you want to blow them a big kiss too? There we go. సో నేత్ర పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫస్ట్ టైం కదా నేత్ర స్కూల్లో అలా చేయడము. సో ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ, చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ రోజు. అండ్ ఇంకా మేము రీచ్ అయిపోయాము ఇక్కడ హెరిటేజ్ పార్క్ అని, అక్కడే పెట్టారనమాట ఈవెంట్. సో మేము పార్క్ చేసిన దగ్గర నుంచి కొంచెం దూరం నడవాలి. ఇప్పుడు మేము ఆ ట్రైన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ రీచ్ అయిన వెంటనే ఆల్రెడీ ట్రైన్ రైడ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో అక్కడ వెళ్తూ ఉన్నాయి, అవన్నీ నేత్రకు చూపిస్తున్నాను. షీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో చూస్తుంది ట్రైన్ వెళ్తూ ఉంటే. సో
సో అదే అండి థామస్ ట్రైన్. నేను చిన్న ఉన్నప్పుడు నేను కూడా చూశాను ఆ కార్టూన్. ఐ థింక్ పోగో ఛానల్లో వస్తూ ఉండేది. సో నేత్ర ఎప్పుడు చూడలేదు కానీ ఆ పిక్చర్ అట్లా చూసింది అప్పుడప్పుడు. సో అది చూసి చూపిస్తున్నాం అనమాట, ఇదే అమ్మ థామస్ ట్రైన్ అని. సో ఆల్రెడీ రైడ్ వెళ్తుంది కదా, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ వేవ్ చేసి బాయ్ చెప్తా ఉండే నేత్ర. అండ్ మాకు ఇంకా టైం ఉందన్నమాట, ఒక 20 minutes. సో అందుకని ఇక్కడ టైం పాస్ చేస్తూ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ట్రైన్ రైడ్స్తో పాటు ఇట్లా ట్రాక్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి. సో ట్రైన్ రైడ్కి ఏంటంటే మనం పే చేయాలి, ట్రాక్టర్ రైడ్కి ఇంకొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటా అమౌంట్. సో నాకు ట్రాక్టర్ రైడ్ అమౌంట్ గురించి తెలీదు. సో అట్లా ట్రాక్టర్ పైన కూడా ఫామ్ ఎక్స్ప్లోర్ చేయడం అలా ఉంది. అండ్ ట్రైన్ రైడ్లో ఇప్పుడు మా టర్న్ వచ్చింది. సో అందుకని ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే ట్రైన్ వచ్చిందనమాట, వాళ్ళందరూ దిగిన తర్వాత ఇప్పుడు మా టర్న్ వచ్చింది. ఇప్పుడు మేము కూడా ట్రైన్ ఎక్కుతున్నాము. సో లోపలికి వచ్చేసిన తర్వాత నేత్ర ఇక్కడికి వచ్చింది అండ్ చూస్తుందన్నమాట. ఇదంతా ఓల్డ్ ట్రైన్స్ కదా, సో ఎలా ఉంటుంది అనేది ఆ ఓల్డ్ స్టైల్లో ఉంది. సో అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉందో నేత్ర. సో చెప్తున్నాను అనమాట, విండోల నుంచి చూడు, అందరికీ వేవ్ చేస్తూ ఉండు అంటే చూస్తూ ఉంది. అండ్ ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు కిడ్స్ అందరికీ. ఆ సర్టిఫికెట్ పైన ఫస్ట్ ట్రైన్ రైడ్ అన్నట్టు ఉందన్నమాట. సో దానిపైన మనం నేమ్ రాసుకోవచ్చు. అండ్ అక్కడ ఫామ్ చిన్నగా హార్సెస్ అట్లాంటివి కూడా ఉన్నాయి. సో అవి చూపిస్తూ ఉంది నేత్ర నాకు. మా ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ థామస్తో పిక్చర్ దిగుతున్నాము. నెక్స్ట్ ఇంకా అక్కడే చిన్నగా ఫేస్ పెయింటింగ్, ఆ తర్వాత టాటూ ఆర్ట్స్ అట్లా చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేసేవి ఉన్నాయి. సో నేను ఫేస్ పెయింటింగ్ కోసం చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, ఆల్మోస్ట్ 1 hour నిల్చున్నాము. ఆ లోపు తను వెళ్ళి టాటూ కూడా వేయించుకొని వచ్చింది. సో ఇక్కడ నేత్ర ఫేస్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంత కష్టపడి అంతసేపు 1 hour ఎండలో నిల్చున్నాం కదా, కానీ నేత్ర యూనికార్న్ అడిగిందనమాట. సో తను స్టార్ట్ చేసి నోస్ పైకి పెయింట్ వచ్చేసరికి ఇంకా ఆపేసింది. నాకు ఫేస్ పైన పెయింట్ వద్దు అని చెప్పి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. సరే అని ఇంకా మేము తీసుకొని వచ్చేసాము. అండ్ నెక్స్ట్ నేత్ర ఇంకా కార్తిక్ ఇద్దరు అక్కడ క్యారసల్ రైడ్కి వెళ్ళారు. సో నేత్రకి ఇంకా అక్కడ పెద్దవి ఉన్నాయి, తనకు స్వింగ్స్ కానీ జైంట్ వీల్స్ అట్లాంటివి భయం అనమాట. సో అందుకనే ఇదొక్కటే ఇంకా తను చేయగలుగుతుంది అని చెప్పి కార్తిక్ తీసుకొని వెళ్ళాడు. ఇదైతే ఎంజాయ్ చేసింది. అండ్ లాస్ట్ ఈ యొక్క బోట్ స్వింగ్ ఎక్కించాము. సో అది కూడా మెల్లగా స్వింగ్ చేస్తూ ఉంటే ఎంజాయ్ చేసిందనమాట. అట్లా అక్కడే మేము ఒక ఆల్మోస్ట్ 3-4 hours స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ మాల్కి వచ్చాము. సో ఈ మాల్కి ఎందుకు అంటే కార్తిక్ ఇంకా నేత్ర ఇద్దరు కలిసి నాకు మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారనమాట. సో నాకే చెప్పారు మాల్కి వెళ్దాం, నీకు ఏం నచ్చితే అది కొనుక్కో అని. సో నాకు కొన్ని ఆప్షన్స్ ఉండే, గ్లాసెస్ తీసుకుందాము లేకపోతే చైన్ తీసుకుందాము, అలా కొన్ని ఆప్షన్స్ ఉండే. కానీ ఫస్ట్ వెళ్ళి గ్లాసెస్ చూశాను. సో నాకు చాలా నచ్చాయి. సో అందుకనే ఇంకా అది తీసేసుకున్నాను అనమాట. అక్కడి నుంచి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము తన్ని కలవడానికి. సో అక్కడ ఊరికే అట్లా వాకింగ్కి వెళ్ళాము, బయట కాసేపు వాక్ చేసేసి ఇంకా నైట్ అక్కడే డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసాము. అట్లా మా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాను.
హలో గైస్, సో చూసారు కదా వ్లాగ్. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నా మదర్స్ డే అయితే అలా జరిగిందనమాట. డే అంతా కూడా చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఎంజాయ్ చేసాము. నేత్ర ఎస్పెషలీ షీఈస్ వెరీ హ్యాపీ. ట్రైన్ రైడ్ అని, ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ ఫ్రెండ్స్ అందరికి కూడా అక్కడ ఏమేమి చేశాను అన్నీ చెప్తూనే ఉండనమాట. సో చాలా చాలా ఎక్సైటెడ్ ఉండే. అండ్ ఒక మంచి ప్రొడక్టివ్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాను నేను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీరందరూ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లవ్ మీ అందరి దగ్గర నుంచి. బికాస్ చాలా గ్యాప్ వచ్చింది కదా, సో ఎవరైనా చూస్తారా అనే డౌట్తోనే వీడియో పోస్ట్ చేశాను. కానీ ఎప్పట్లానే మీ లవ్ అనేది నా దగ్గర ఉంది. సో ఎప్పుడు ఎలా అయితే షవర్ చేస్తారో, ఎప్పుడు ఎలా అయితే మీ బ్లెస్సింగ్స్ షేర్ చేసుకుంటారో, అలాగే ప్రతి ఒక్కరు కూడా నాకు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ నాతో ఉండాలి. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను, మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీ లవ్ ఎప్పుడు నాతో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటికే మీరందరూ కమెంట్ చేశారు. సో అందరికీ ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చేసాను, ఇంకా ఇస్తున్నాను కూడా. వచ్చే కమెంట్స్కి కూడా ఇస్తూనే ఉంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరూ నాకు పర్సనల్గా వచ్చి మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నారు. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో హోప్ఫుల్లీ మీరు కూడా ఈ జర్నీలో ఒక పార్ట్ లాగా ఉండి నా జర్నీ త్రూ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ అండి. నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీ ముందుంటాను. ప్లీజ్ అండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.